సాధారణంగా నేను అనర్గళంగా మాట్లాడడం నాకు అలవాటు. హాఫ్ అన్ అవర్ వీడియో కానీ 45 నిమిషాలు మాట్లాడినా కానీ నా ఇంట్లో స్టూడియోలో మాట్లాడినా కానీ ఎక్కడా ఆపకుండా కంటిన్యూస్గా మాట్లాడేస్తాను. సింగిల్ టేక్లో అయిపోతుంది. సో నా కెమెరామెన్ ఆ వీడియో ఎడిటర్ అంటుంటాడు, సార్ నీ దగ్గర పనిచేయడం చాలా సులభం సార్, ఎందుకంటే 10 ముక్కలు ఉండవు, ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా ముందు వెనక కట్ చేసుకుంటే అయిపోతుంది, నో ఎడిటింగ్ రిక్వైర్డ్. ఎందుకు ఎక్కడా ఆపడం ఉండదు, గందరగోళం ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు, కంటిన్యూస్గా మాట్లాడుతూ పోతుంటాను, వీడియో అయిపోతుంది. కానీ ఎప్పుడో ఒకసారి మనుషులం కదా, ఏదో తప్పు జరుగుతుంది కదా. సరిగ్గా కొద్ది నిమిషాల ఈ వీడియో రికార్డ్ చేసే కొద్ది నిమిషాల ముందు నేను ఒక అంశం పైన వీడియో చేశాను. బాగానే మాట్లాడాను, 10 నిమిషాల పైన మాట్లాడాను, అనేక గణాంకాలతో వివరంగా చేశాను. వివరంగా చేశాక నాకు అందులో ఒక చిన్న కన్ఫ్యూజన్గా ఉంది. నేను చెప్పింది తప్పు కాదు, కన్ఫ్యూజన్, కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనిపించి మా కెమెరామెన్తో చెప్పాను, ఇది తీసేయి, మళ్ళీ రికార్డ్ చేద్దామని. ఆయన ఏమైంది సార్, బాగానే ఉంది కదా, బాగానే చెప్పారు కదా సార్, నాకే అర్థమైంది, పబ్లిక్ ఎందుకు అర్థం కాదు సార్, బ్రహ్మాండంగా అర్థమైంది కదా, అలాగే మీరు కన్ఫ్యూజన్ మీరు అనుకుంటున్నారు, కానీ నాకైతే కన్ఫ్యూజన్ ఏమి లేదు సార్, నాకు సబ్జెక్ట్ అర్థమైందంటే నాలాంటి వాళ్ళే కదా చూసేవాళ్ళు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అన్నాడు. నేను నవ్వి ఆయనకు ఒక కథ చెప్పాను. ఆ కథ మీకు కూడా చెప్పాలనిపించింది, అందుకే మీకు చెప్తున్నాను. ఒక శిల్పి శిల్పాలు చెక్కుతున్నాడు. ఆ శిల్పాలు చెక్కుతుండగా చూడటానికి ఒక పర్యాటకుడు వచ్చాడు. అతను ఒక శిల్పం చెక్కుతున్నాడు, పక్కనే అదే రకం శిల్పం ఇంకోటి ఉన్నది, సేమ్ స్టాచ్యూ, అదే శిల్పం, తేడా ఏమీ లేదు. ఈయన చెక్కుతున్న శిల్పము రూపము, ఆ పక్కన ఆల్రెడీ చెక్కబడిన రెడీగా ఉన్న శిల్పం ఒకటే రూపం. సో వెంటనే ఈ పర్యాటకుడు అనుకున్నాడు, బహుశా 2 శిల్పాలకు ఆర్డర్ ఇచ్చి ఉంటారు ఎవరో, ఒకే రూపం ఒకే రకమైంది అని ఉత్సుకత పట్టుకోలేక శిల్పిని అడిగాడు, ఏంటి 2 శిల్పాలు ఆర్డర్ ఇచ్చారా, ఒకే రకం అన్నాడు. కాదు, ఒకటే ఆర్డర్ ఇచ్చారు అన్నాడు. పర్యాటకుని తల తిరిగిపోయింది, అదేంటి మరి ఒకటే ఆర్డర్ ఇస్తే 2 ఎందుకు చేస్తున్నావు అన్నాడు. లేదు, ఒకటే చేస్తున్నా అన్నాడు. అదేందయ్యా, అక్కడ నువ్వు చెక్కుతున్న శిల్పానికి అక్కడ ఆల్రెడీ రెడీగా నీవు ఆల్రెడీ చెక్కి కంప్లీట్ చేసే శిల్పానికి ఏం తేడా ఉంది అన్నాడు. 2 ఒకటే కదా అన్నాడు. కానీ 2 ఒకటే రూపంలో, కానీ అందులో ఒక చిన్న పొరపాటు జరిగింది, అందుకొరకు మళ్ళీ చెక్కుతున్నా అన్నాడు. ఏంటి ఆ పొరపాటు అని తేరిపార చూశాడు. ఇతనికి ఎక్కడా పొరపాటు కనిపించలేదు. వెంటనే శిల్పి దగ్గరికి వెళ్ళి, నాకేమీ కనబడతలేదు కదా, చాలా అందంగా ఉంది శిల్పము, చాలా బాగా ఉంది, ఎక్కడా తేడా లేదు, మరి మీకు ఎందుకు తప్పని అన్నారు అన్నాడు. లేదు, ముక్కు మీద చిన్న గీత పడింది, అందువల్ల మళ్ళీ చెప్తున్నాను అన్నాడు. ఈసారి మళ్ళీ ఉత్సాహం ఆపుకోలేక దగ్గరగా వెళ్ళి చూశాడు శిల్పం. ఆయనకు ఆ ముక్కు మీద గీత కనబడతలేదు. దగ్గరగా అంటే ఆ ముక్కు దగ్గరికి పోయి చూడాడు కదా, శిల్పం అక్కడ ఉన్నది, దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆయన ఏమీ గుర్తించలేనంతగా ఉంది, ఈ కుడ్ నాట్ ఈవెన్ ఐడెంటిఫైడ్. అప్పుడు వెళ్ళి మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి కూడా చూశాను, ఆ శిల్పం ముక్కు మీద ఏమి గీతలాగా నాకు అనిపించడం లేదు అన్నాడు. అని ఆ పర్యాటకుడు ఇంకో ప్రశ్న అడిగాడు, ఇది ఎక్కడ పెడతారో అని అడిగాడు. అంటే 30 అడుగుల దిమ్మ తయారు చేసి ఆ దిమ్మ మీద పెడతారు అన్నాడు. 30 అడుగుల దిమ్మ పైన పెడితే దూరంకెళ్ళి చూసేవాడికి ఏం కనబడుతుంది? నేను కిందనున్న దిమ్మనే వెళ్ళి దగ్గరగా తీక్షణంగా చూసినా నాకు కనబడలేదు, నేను గుర్తించలేదే. అది ఎక్కడో 30 అడుగుల పైన పెడితే అసలు ఎవరికి కూడా దాని దగ్గరికి వెళ్ళి చూడలేడు కదా, మరి ఎవరికి కనబడదు కదా ముక్కు మీద ఉన్న గీత అన్నాడు. శిల్పి నవ్వి, నాకు తెలుసు కదా ఆ శిల్పంలో లోపం ఉందని అన్నాడు. ఆ లోపం ఇతరులకు కనబడుతుందా లేదా అన్న దాంతో నాకేం సంబంధం అన్నాడు. నేను నాకే సమాధానం చెప్పుకుంటాను. నేను నాకు జవాబుదారిని, ఐఎమ్ అకౌంటబుల్ టు మై సెల్ఫ్. ఎవరో అడుగుతారో అని నేను తప్పులు చేయకుండా ఉండను, నాకు తెలిసి నేను తప్పు చేయొద్దు. చూడండి, క్వాలిటీ కాన్షియస్నెస్ ఎంత అద్భుతమైందో చూడండి. తాను ఎవడో తప్పు పట్టుకుంటాడు, తప్పు దొరకబడతాడు అనాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంతగా ఎవరమైనా తప్పులు చేస్తాం. నేను మాట్లాడే వీడియోల్లో 100% తప్పులు ఉండవని నేనేమన్నాను.
కొన్నిసార్లు ఏదైనా పొరపాటున చెప్తే మళ్ళీ దాన్ని సరి చేసుకుంటాను. శిల్పమైనా తప్పులు లేకుండా చెక్కవచ్చేమో, వీడియోలు తప్పులు లేకుండా చేయలేం. ఎందుకు చేయలేమంటే నేను కూడా ఇంకెక్కడో చోట సమాచారాన్ని సేకరిస్తాను. శిల్పాలచార్యుని కొమ అవసరం లేదు, తన నైపుణ్యం మాత్రమే. ఇక్కడ నా నైపుణ్యంతో సంబంధం లేదు. నేను ఐ డిపెండ్ ఆన్ ఆథెంటిక్ సోర్సెస్, క్రెడిబుల్ సోర్సెస్, విశ్వసనీయమైన సోర్సెస్ పైన ఆధారపడి సబ్జెక్టును తెలుసుకుంటాను. కానీ ఆ సోర్స్లోనే తప్పు ఉందనుకోండి, ఉదాహరణకు నేను ఒక పుస్తకంలో ఓ ఫిగర్ చదువుతాను, ఆ ఫిగర్లో ప్రింట్ ఎర్రర్ ఉందనుకోండి పొరపాటున, సాధారణంగా కాంటెక్స్ట్లో గుర్తుపడతాం తప్పుందని, కొన్నిసార్లు గుర్తుపట్టనంతగా కూడా ఉండొచ్చు. ఉదాహరణకు 100 బిలియన్ 10 బిలియన్ ఉందనుకోండి, నాకు కాంటెక్స్ట్ అర్థమై ఇక్కడ ఏదో తప్పు ఉందని పట్టేసుకుంటాను, వేరేది వెరిఫై చేస్తాను. 100 బిలియన్ ఉండేది 95 బిలియన్ ఉందనుకోండి, ఐ మే మిస్ ఇట్ ఆల్సో. సో అందువల్ల మీకు ఎవరమైనా తప్పు చేస్తాం, కానీ ఈ తప్పు చేయకూడదు అనే దాంతో ఉండాలి. చాలామంది క్లాస్కి ప్రిపేర్ అవుతారు. మా మిస్సెస్ నన్ను ఎప్పుడు అడిగేది, నేను చాలామంది టీచర్లను చూశాను క్లాస్కి ప్రిపేర్ అవుతారు, కానీ నీవేమో క్లాస్ నుంచి వచ్చాక ప్రిపేర్ అవుతావు, ఏంటి ఈ తేడా అని అడిగేది. క్లాస్కు నేను ఎప్పుడు ప్రిపేర్ అయ్యేవాడిని కాదు. నా లైఫ్లో క్లాస్కి కానీ స్పీచ్కి కానీ ప్రిపేర్ అవ్వడం ఉండదు. వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను, కానీ వచ్చాక ప్రిపేర్ అవుతాను. ఓ లెక్చర్ ఇచ్చొచ్చాక, ఓ క్లాస్ చెప్పొచ్చాక నేను ప్రిపేర్ అవుతాను. దేనికి ప్రిపేర్ అవుతాను? ప్రిపేర్ కాదు, వెరిఫై చేసుకుంటాను. సో నేను చెప్పింది కరెక్టే చెప్పానా లేదా, అన్ని ఫ్యాక్ట్స్ చెప్పానా లేదా. ఉదాహరణకు గోల్డెన్ డోమ్ పైన మాట్లాడాను, దాంట్లో అనేక స్టాటిస్టిక్స్ డీటెయిల్స్ ఇచ్చాను. మళ్ళీ వెంటనే అయిపోయాక నేను చెప్పిన అన్ని కరెక్టా అని వెరిఫై చేసుకుంటాను. సో ఎందుకు నన్ను ఎవరు అడుగుతున్నారా, అసలు ఎవరు గుర్తుపడతారు, ఎంతమంది గుర్తుపడతారు, కానీ ఎవరు గుర్తుపడతారు, ఎవరో అడుగుతారు అన్న దాంతో సంబంధం లేదు. నాకు ఆ శిల్పి ఆదర్శం. అంత గొప్పగా నేను ఉండలేను, కానీ అట్లీస్ట్ ఆ దిశగా ప్రయత్నం అంటే ఏంటి? ఐ యామ్ ఆన్సరబుల్ టు మై సెల్ఫ్, ఐ యామ్ అకౌంటబుల్ టు మై సెల్ఫ్. ఎవరో ఏదో అంటారని, ఎవరో తప్పు ఎత్తి చూపుతారని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ అనుభవం ఎందుకు చెప్తున్నానంటే, మనము చేసే ప్రతి పనిలో క్వాలిటీ కాన్షియస్నెస్ ఉండాలి. 100% అబ్సల్యూట్ క్వాలిటీతో చేయలేకపోవచ్చు. ద వరల్డ్ ఈజ్ రిలేటివ్, ప్రపంచమే సాపేక్షతతో కూడుకున్నది. కానీ నిరంతర ప్రయత్నం అనేది మన మీద ఆధారపడుతుంది. నేను చేసే ఏ పనిలో తప్పు ఉండకూడదు, నేను చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా చెయ్యాలి అని. అందుకే అంటారు ఎక్సలెన్స్ ఈజ్ అన్ యాటిట్యూడ్ నాట్ అ స్కిల్ అని. సో ఎక్సలెన్స్ అనేది నైపుణ్యం కాదు, అది మన మానసిక స్థితి, మన ఆలోచన తీరు, మన స్వభావం. ఎక్సలెన్స్ ఈజ్ అన్ యాటిట్యూడ్గా ఉన్నప్పుడు యూ విల్ ట్రై టు బి ఎక్సలెంట్ ఎవ్రీ టైమ్. యూ మే బి ఎక్సలెంట్, యూ మే నాట్ బి ఎక్సలెంట్, but at least you will strive for excellence. You strive for perfection. You may be perfect, you may not be perfect. You strive to be error free, but you may be, you may not be. తప్పు చేయకుండా ఉండేలా ప్రయత్నం చేయి. తప్పు చేయకుండా ఉండగలవా? ఉండవచ్చు, ఉండలేకపోవచ్చు. కానీ నీ మానసిక స్థితి ఎలా ఉండాలంటే, నేను తప్పు చేయకూడదు, నేను సమర్థవంతంగా పనిచేయాలి, నేను చేసే దాంట్లో ఏ లోపము ఉండకూడదు, నేను ఎక్సలెంట్గా చేయాలి. ఈ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను ఆ శిల్పి కథ మీ మనసులో ఉంటే మీరు చేసే ప్రతి పని చాలా బాగా ఉంటుంది. బట్ మానవ ప్రయత్నంలో ఎలాంటి లోపము ఉండకూడదు, మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. తర్వాత మన బియాండ్ అవర్ కంట్రోల్ అయితే ఏమి చేయలేం. అందుకే ఆ శిల్పి కథ మీకు చెప్పింది. ఆ శిల్పి మన జీవితంలో మనకు ఆదర్శం కావాలి.